అక్కడే ఒక మాట ధైర్యం చెప్పగలుగుతానండి. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు అన్న దానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు లోయలోకి వెళ్ళినా, నువ్వు పిట్లోకి వెళ్ళినా, నువ్వు అంధకారంలోకి వెళ్ళినా, నువ్వు ఒంటరితనంలోకి వెళ్ళినా, నువ్వు కేవ్స్లోకి వెళ్ళినా, బయటకు వచ్చేటప్పటికి చేదుకు రావు. చేదు నీలో ఉండదు. చేదు రాదు, చేదు ఉండదు అని చెప్తున్నాను, జ్ఞాపకాలు ఉండవని చెప్పలే. మనుషులు ఏం చేశారో బాగానే తెలుసు. అన్నలు ఏం చేశారో తెలీదా? యూసఫ్ అన్న మర్చిపోయాను, నువ్వేం చేసావన్నా నాకు తెలీదనా అన్నాడా? నువ్వు కీడే చేసావు. ఎందుకంటే దాని ముందు యోసేపు ఒక చిన్న గేమ్ ఆడతాడు. బైబిల్ ఎప్పుడైనా చదివి చూసారా? చక్కగా ఒక గేమ్ ఆడతాడు. బ్యాగ్లోకి వేయిస్తాడట. దొంగ అని బిట్టి చూపించాడు అక్కడ. వీళ్ళందరూ దొంగలరా అంట. అయ్యి బాబోయ్, మేము దొంగతనం చేయలేదు, చచ్చిపోతానన్న భయం తీసుకొచ్చాడు వాళ్ళకి. ఈయన అనుభవించిన ఫీలింగ్ అక్కడ తీసుకొచ్చాడు. మేము చచ్చిపోతాం రా అని ఈయన కాలు ముందు పడితే అప్పుడు అంటున్నాడు, నేను మీ యోసేపుని. సర్ప్రైజ్. బట్ దెన్ హీ నెవర్ హ్యాడ్ బిటర్ ఇంటెన్షన్స్. చంపాలని చూడలే, టేస్ట్ చూపించానులే, నీకు నాకు ఎట్లా ఉండిందో టేస్ట్ చూపించాను. కానీ అదే సమయంలో అంటాడు, మీరు కీడు ఉద్దేశించారు, నేను కీడు ఉద్దేశించలే, నేను మేలే. ఎందుకంటే ఆయన మేలు చేశాడు. మీరు అలా చేసినా కూడా ఈరోజు దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనుషులు ఎట్లా మాట్లాడతారంటే, ఆ రోజు నేను నిన్ను నమ్మేశాను కాబట్టి ఈరోజు నువ్వు ఇంత గొప్పడు వేయవు కదా. ఆల్రెడీ గాయం చేసావు, ఎందుకు మళ్ళీ మాట్లాడతావు? సిగ్గుండాలి. నువ్వు చేసిందే పిచ్చి పని, మళ్ళీ దేవుడు మేలు ఉద్దేశిస్తానికి నేను ఇలా చేశానంట. అవమానపడు. అక్కడ చూస్తే అన్నలు భుజం మీద పడి ఏడ్చారంట. దే ఆస్క్డ్ సారీ, క్షమించమని అడిగారు, సమాధాన పడ్డారు.